వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మరో కొత్త స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఎగ్ మంచూరియా. దానికోసం ముందుగా మనము ఎన్ని ఎగ్స్తో చేయాలనుకుంటున్నామో మొత్తాన్ని ఉడకబెట్టుకొని చక్కగా పెంకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని తురుముకునే దాని సహాయంతో మొత్తం తురుముకోవాలి. ఇలా నేను చూపిస్తున్న మాదిరి చిన్న ముక్కలుగానైనా పెద్ద ముక్కలుగానైనా, లేదు తురుముకోకుండా చిన్న చిన్న స్లైసెస్గానైనా కట్ చేసుకోవచ్చు. అలా మీకు నచ్చిన మాదిరిగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక ప్లేట్లోనికి కానీ లేదంటే ఒక వెడల్పాటి గిన్నెలోనికి కానీ తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆ తర్వాత వీటన్నిటినీ కూడా ముందుగా వేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని చక్కగా స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ మొత్తం కలిసిపోయేలాగా మనం స్పూన్తో కలుపుకోవాలి. నేను ఫస్ట్ మిరియాల పొడి వేసుకోవడం మర్చిపోయాను, తర్వాత అయినా వేసుకోండి, కలుపుకోండి. తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టుకొని ఒక గిన్నెలోనికి తీసుకొని బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఎగ్ మిశ్రమంలోనికి వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ సహాయంతో మొత్తం చక్కగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని మనం ఆల్రెడీ వేడి చేసుకున్నటువంటి ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే బాండీలో ఆయిల్ కూడా ఫుల్గా వేసుకోవద్దు, సగానికంటే తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఈ ఎగ్తో చేసేవి ఏవైనా సరే మనకి కొంచెం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 2-3 వేసుకొని చూసిన తర్వాత ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వెడల్పాటి బాండీ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగినటువంటి చిన్నుల్లిపాయ, అల్లం ముక్కల్ని వేసుకున్న తర్వాత మనము ఇందాక వేసుకున్నటువంటి మసాలాలన్నిటిని కూడా హాఫ్ స్పూన్ వేసేసుకోవాలి. అంటే జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని ఆయిల్లో చక్కగా బాగా వేగనివ్వాలి. తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ ఆ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, మెత్తబడితే సరిపోతుంది. ఈ మంచూరియాకి ఆ ముక్కలు అనేవి మెత్తగా ఉండి పంట కింద తగిలితేనే బాగుంటుంది. కాబట్టి అలా వేసుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని కూడా ఆల్రెడీ ఉప్పు నేను ముందు చెప్పేశాను. ఇప్పుడు దీంట్లో కచప్ లేదా టొమాటో సాస్ ఏదైనా సరే ఏది ఉంటే అది వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు. కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఆ హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడే వాటి అరోమా అనేది బాగుంటుంది, చక్కగా వాటికి ఫ్రై అవుతుంది. దానివల్ల మనం వేసిన మంచూరియాలకు కూడా ఇవన్నీ బాగా పడతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి, అప్పుడే వాటన్నిటికి కూడా కోటింగ్ సరిగ్గా పడుతుంది. ఆ తర్వాత మనం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు పొగ అనేది వస్తుంది కదా, ఆ ఫ్లేమ్ అంతా కూడా ఆ మంచూరియాకి పడుతుంది. అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. చివరిగా మీకు ఏదైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది చిలకరించుకొని మళ్ళీ హై ఫ్లేమ్లోనే మొత్తం కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. కానీ ఇది వేడి మీద తింటేనే బాగుంటుంది, చల్లారిపోతే మాత్రం టేస్ట్ అనేది అంతగా అనిపించదు. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకొని ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ కూడా పక్కన పెట్టేస్తే చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. చూసారు కదా, చాలా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఇంట్లో ఈ ఎగ్ మంచూరియాని తయారు చేయండి. చాలా పైనేమో క్రిస్పీగా ఉండి లోపల కూడా మనం తింటూ ఉంటే సాఫ్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా గార్నిష్ చేసి అందరూ తిన్నారు అని అంటే బయట దొరికే మంచూరియా కంటే కూడా చాలా చాలా బాగుంటుంది.